హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత లేకపోతే ఇంజనీరింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం జాబ్ అనేది సెర్చ్ చేస్తాం. కొన్ని ఐటీ సెక్టర్స్లో అంటే కొన్ని కాలేజెస్లో ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఉంటుంది. అది ఐటీ అనుకోవచ్చు, నాన్ ఐటీ అనుకోవచ్చు. కానీ ప్రాపర్గా ప్లేస్మెంట్లో కానీ ట్రైనింగ్ లేదనో లేకపోతే నాలెడ్జ్ లేదనో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తొందరగా ఇవ్వరు. బట్ చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అక్కడే అప్సెట్ అయిపోతారు. అరే మన గ్రాడ్యుయేట్ అయిపోయింది, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలాంటి ఇన్స్టిట్యూట్లో చేస్తే బాగుంటుంది, ఎలాంటి ట్రైనింగ్కి వెళ్తే మన ఫ్యూచర్ అనేది చాలా బెటర్గా మారుతుంది అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. చాలా గూగుల్లో సెర్చ్ చేస్తాం, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి ది బెస్ట్ అనేది చెక్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. బట్ ప్రాపర్ ఇన్స్టిట్యూట్లో ప్రాపర్ ఫ్యాకల్టీతో కరెక్ట్ అయిన కోర్సెస్ కనుక నేర్చుకోగలిగితే అది డ్యూరేషన్తో సంబంధం లేకుండా అది 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు, 5 మంత్స్ అవ్వచ్చు, ప్లేస్మెంట్ అనేది మంచిగా వస్తుంది. అండ్ చాలా మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది, అంటే మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. సో మరి అలాంటి ది బెటర్ కాలేజ్, బెటర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడా అని సర్చ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అనేది చాలా ఫేమస్ అండ్ చాలా ఎక్కువగా విన్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చాలా తక్కువ డ్యూరేషన్లోనే, అంటే స్టూడెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో మరి అలాగా కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తూ ది బెటర్ ప్లేస్మెంట్స్లో ఎట్ సింగిల్ టైంలో కూడా ఇంటర్వ్యూస్లో మంచి ప్యాకేజెస్తో సెటిల్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఈరోజు నాతో పాటు సూపర్ 30 అంటూ ది బెస్ట్ స్టూడెంట్స్ అయితే ఈరోజు నా దగ్గర ఉన్నారు. సో మరి ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆపరేషన్ మేనేజర్, సో దాంతోపాటు అండ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్, సూపర్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. సూపర్ 30 బ్యాచ్ అంటే అసలు ఎలా ఉండాలి తెలుసా? విజల్స్ వేయాలి, సోఫాలో కూర్చోగానే సూపర్ 30 అనాలి. ఏమనాలి? సూపర్ 30 అనాలి. అబ్బో, సూపర్ 30లో ఎనర్జీ కనబడుతుంది. డైమండ్ అంటాం కాదురా, ఇక్కడ అనాలిరా, ఇక్కడ మాట్లాడాలి. సూపర్. నిజంగానే అంటే ఈ సూపర్ 30 అని మాట్లాడుకున్నాం. ఈ సూపర్ 30 ఏంటి అని అనుకునే ముందు ఫస్ట్ ఎండి గారితో మాట్లాడితే ఈ సూపర్ 30 గురించి చెప్పేస్తారు. సార్, సూపర్ 30 బ్యాచ్ వచ్చిన దగ్గర నుండి మేము అదే వింటున్నాం, స్టూడెంట్స్ దగ్గర కానీ మీ దగ్గర కానీ. అసలు ఈ సూపర్ 30 ఏంటి, అండ్ ఈ ఐటీ స్కూల్లో కూడా సూపర్ 30 ఉంటుందా? ఇంతకు ముందు వీఆర్ ఆర్గనైజింగ్ ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, దాన్ని జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేవాళ్ళం. సో అక్కడ ఏంటంటే క్రౌడ్ని మేము కొంచెం లిమిట్ లేకుండా, ఎటువంటి స్క్రీనింగ్ లేకుండా తీసుకున్నాం. ఓకే. సో క్రౌడ్ పెరిగిన కొద్దీ మనం క్వాలిటీ ఇవ్వలేమనే ఐడియాతో సో ఒక 30 మందిని సూపర్ 30 ఏంటంటే ఆల్రెడీ మనకి ఐఐటి కోచింగ్ ఒకటి బీహార్లో విన్నా నేను. వాళ్ళు ఒక 30 మందిని తీసుకొని ఐఐటి కోచింగ్ ఇచ్చి 100% ఐఐటి కొట్టేశారు. సో దాని పేరు మీదనే మనకి సూపర్ 30 అని ఒక మూవీ అక్షయ్ కుమార్ తీయటం జరిగింది. సో ఆ ఇన్స్పిరేషన్తో మేము ఐటీలో ఈ సూపర్ 30ని లాంచ్ చేసినాం. ఇదేంటంటే 30 మంది, ఓన్లీ 30 స్టూడెంట్స్ బ్యాచ్కుంటారు. సో 30 స్టూడెంట్స్ బ్యాచ్ని ఫ్రేమ్ చేస్తాం. సో ఫ్రేమ్ చేసి 30 మందికి మార్నింగ్ టు ఈవినింగ్ సో .NET, యాంగ్లర్, సో ఈ ప్రోగ్రామింగ్ సైడ్ ట్రైనింగ్ ఇచ్చేసి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చేసి వీళ్ళకి 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామే సూపర్ 30. సో దీనికి ఏంటంటే మేము ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాం. అంటే ఖచ్చితంగా అంటే ఫస్ట్ ప్రయారిటీ బీటెక్ 24 పాస్ట్ ఆర్ 23, లేదు కమింగ్ ఇయర్ 25 బ్యాచ్. తర్వాత సెకండ్ ప్రయారిటీ సో ఈవెన్ దో కొంచెం బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ని కూడా తీసుకుందాం అనే దాని మీద నేను గమనించింది ఏంటంటే బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు సో చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటారు. వాళ్ళు మెడిసిన్ మిస్ అయిన వాళ్ళు బీఫార్మసీ, ఏజీబీఎస్సీకి వెళ్తారు. వీళ్ళని కూడా ఐటీ వైపు రప్పియచ్చు. సో వాళ్ళలో ఏజీబీఎస్సీ, బీఫార్మసీ వాళ్ళు కూడా 24 పాస్ట్ అయ్యి ఉంటే, నెక్స్ట్ నార్మల్ డిగ్రీ వాళ్ళని కూడా అంటే ఛాన్స్ ఇద్దాం. 30 అడ్మిషన్లలో 25 అడ్మిషన్స్ బీటెక్, ఎంసీఏ మాత్రమే. సో ఒక 2-3 ఏజీబీఎస్సీ, ఫార్మసీ, ఒక 2-3 నార్మల్ డిగ్రీ బీకామ్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకి ఇద్దామని 30 మందిని ఫ్రేమ్ చేస్తున్నాం. సో 30 మందినైనా కానీ మేము మా ఒక నెలలో 30 మందిని తీసుకోదలుచుకోలేదు, నెలకు 10 మంది మాత్రమే. అలా మేము 10 3 మంత్స్లో 30 మెంబర్స్ ఫ్రేమ్ అవుతారు. సో ఫస్ట్ వచ్చిన 10 మెంబర్స్ 4th మంత్లో ప్లేస్మెంట్లు వెళ్ళిపోతే మళ్ళీ కొత్తగా 10 మంది, అంటే టోటల్గా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు 30 మందే ఉండాలి అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే 30 మంది స్టూడెంట్స్, ఇప్పుడు మా దగ్గర 5 ఫ్యాకల్టీలు నాతో కలిపి అండ్ 5 హెచ్ఆర్లు, అడ్మిన్ కమ్ హెచ్ఆర్లు 5. సో 10 మంది స్టాఫ్, 30 స్టూడెంట్సే. సో ఇది సూపర్ 30.
సో దీనికి కాకపోతే అడ్మిషన్ తీసుకునేటప్పుడు జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మనకి ఇంతకుముందు మేము కూడా అడ్మిషన్ తీసుకునేటప్పుడు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ డైరెక్ట్ తీసుకునే వాళ్ళం. సో ఎటువంటి ప్రొఫైల్ చెకింగ్ అని ఎవాల్యుయేషన్ ఉండపోయేది. ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్, వాళ్ళు ఇయర్ పాస్ట్ ఎప్పుడు, సో బ్యాక్లాగ్స్ ఉన్నాయా, పర్సంటేజ్లు ఎలా ఉన్నాయి, నెంబర్ 2 వాళ్ళకి కొంచెం మినిమం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయా. జనరల్గా ఇంజనీరింగ్ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటుంది కొంచెం. సో సింపుల్ ప్రోగ్రామ్స్ రాయలేస్తున్నారా, నెక్స్ట్ వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో అనే దాని మీద ఒక చిన్న సెమినారు, ఒక చిన్న 5 minutes ఏదైనా మాట్లాడిపిస్తాం. సో ఒక ఎస్ఏ రైటింగ్ టెస్ట్ ఇవి పెట్టి తీసుకుంటాం. ఖచ్చితంగా 100% వీళ్ళు డెఫినెట్గా విల్ మేక్ దెమ్ మాస్టర్స్ ఇన్ ప్రోగ్రామింగ్ ఈ 3 months or 4 months అండ్ విల్ ప్లేస్ దెమ్ మేబీ. అందుకే కదా ఇప్పుడు ఈ బ్యాచ్లో మేము మే అండ్ జూన్ ఫస్ట్లో తీసుకుంటే ఇప్పుడు దగ్గర ఈ బ్యాచ్లో ఇప్పుడు అరౌండ్ 20 members ఉన్నారు. సో అందులో మనం ఇప్పుడు ఇక్కడ ఒక 6-7 members ప్రజెంట్ చేస్తుంటే 2 months, ఇప్పటికి 2 monthsలో ఆల్రెడీ ఐ థింక్ 3 people గాట్ ఆఫర్స్. సో పవన్ గాట్ ఆఫర్, వెంకటేష్ అండ్ అనుష గాట్ ఆఫర్. సో 2nd month కంప్లీటెడ్, ఆఫర్స్ వచ్చాయి. సో అది అన్నట్టు. అంటే మెయిన్ ఏంటంటే ఈ 24లో ఇప్పుడున్న ప్రస్తుత ట్రెండ్లో బీటెక్ కాలేజెస్లో ఐఐటీలలోనే 30% ప్లేస్మెంటే జరిగింది. 70% వితౌట్ జాబ్ బయటకు వచ్చారు. ఇక ఐఐటీలు అంటే ఇక మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో నాకు తెలిసి చాలా తక్కువ పర్సెంటేజ్ ప్లేస్మెంట్స్ అయినాయి. ఈ 24 బీటెక్ నా టార్గెట్. సో వీళ్ళందరూ బయటకు వచ్చి ప్లేస్మెంట్స్ లేక బయట ఇబ్బంది పడకుండా ఉండటానికి వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇద్దాము, మంచిగా ఎక్కువ టైం గ్యాప్ రాకుండా. ఎందుకంటే జనరల్గా ఎలా ఉంటుందంటే 24 బీటెక్ ఇప్పుడు ఉన్నారు, 25 వాళ్ళు వస్తారు ఇంకో 6 monthsలో. వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు జాబ్లోకి వెళ్ళాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది. ఎంత లేదన్నా కానీ గ్యాప్ వస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోగానే దే షుడ్ గో టు జాబ్. సో దానికి ఇంకొక సజెషన్, ఒక ఐటీ టీచర్గా నేను చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మాలాంటి ప్రోగ్రామ్స్కి స్టూడెంట్స్ రావటం మంచిది. సూపర్. సో దాని పర్పస్కినే ఈ సూపర్ 30 అని స్టార్ట్ చేసాం. సార్, యాజ్ ఏ ఆపరేషన్ మేనేజర్గా చాలా చూస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి డౌట్స్తో వస్తుంటారు, పేరెంట్స్ కూడా వచ్చేటప్పుడు కూడా ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మీ ఆపరేషన్స్ ఎలా ఉంటుంది? జనరల్గా మా దగ్గరికి డిఫరెంట్ డిగ్రీ హోల్డర్స్ వస్తారు మేడం. డిఫరెంట్ డిగ్రీ హోల్డర్స్, బీటెక్లో ఆల్ బ్రాంచెస్, డిగ్రీలో ఆల్ బ్రాంచెస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మాకు ఏ ప్రోగ్రామింగ్ రాదు, కొత్త ఐటీ ఫీల్డ్ అంటారు. వాళ్ళకి ఏంటంటే మేము బేసిక్స్ నుంచి నేర్పిస్తాం. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. స్క్రాచ్ లెవెల్ నుంచి మొదలు పెడతాం కాబట్టి వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంత ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటుంది, వాళ్ళు కొంచెం స్పీడ్గా కోపప్ అవుతారు. కొంచెం నాన్ ఐటీ వాళ్ళు స్లోగా వస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అడుగుతారు, అంటే మా పిల్లలు గటన్ కాగలుగుతారా, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, తెలుగు మీడియము, ఇంగ్లీష్ కోపప్ అవ్వగలుగుతారా అంటారు. అయితే మేము ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ పెడతాం, రోజు సెమినార్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీటి ద్వారా ఏంటంటే వాళ్ళకి ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా వస్తాయి. దట్టు 4-5 months మాతో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఈజీగా ఫ్లో వస్తుంది, ప్రజెంటేషన్ ఫ్లో. ఒక ఇంటర్వ్యూవర్ ముందు ఎలా చెప్పాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఈజీగా వస్తుంది. అట్లా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక 2-3 months చూసిన తర్వాత మా పిల్లవాళ్ళు చాలా డెవలప్మెంట్ కనపడిందని, అంతకుముందులా లేడు అని వాళ్ళు ఫోన్ కూడా చేస్తారు. వాళ్ళని మేము ప్రతి మంత్ కూడా ఇన్వైట్ చేస్తాం ఇన్స్టిట్యూట్కి, వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తెలుసుకోండి అని. వాళ్ళు కూడా చూస్తారు ఇంప్రూవ్మెంట్. చాలామంది పేరెంట్స్ కూడా అలాంటి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే. అట్లా కూడా. హలో, హాయ్ మ్యామ్. మీ పేరు? అనుష. అనుష. హైదరాబాద్ ఏ కాలేజ్లో చదువుకున్నారు? కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. సో ఏ గ్రూప్, బ్రాంచ్? సిఎస్సి మ్యామ్. కంప్యూటర్ సైన్స్. సో కాలేజ్లో ప్లేస్మెంట్స్ రాలేదా? రాలేదు మ్యామ్. ఓకే. రిసెషన్ వల్ల కొన్ని తక్కువ వచ్చాయి ప్లేస్మెంట్స్. ఓకే. సో అంటే మీకు ఇక్కడ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఉందని మీకు ఎలా తెలిసింది, ఎలా వచ్చారు? మా నేబర్ అంకుల్ సజెస్ట్ చేశారు మ్యామ్. వాళ్ళ డాటర్ కూడా ప్లేస్మెంట్స్ రాకుండా సార్ దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకొని జాబ్ తెచ్చుకున్నాక నేబర్ అంకుల్ మాతో పాటు వచ్చి సార్తో మాట్లాడి జాయిన్ చేయించారు మ్యామ్. ఓకే. సో ఎలా అనిపించింది, అంటే కోర్సెస్ నేర్చుకోవడం కానీ, డ్యూరేషన్ కానీ, సో క్లాసెస్ ఎలా ఉండేది, టీచింగ్ ఎలా ఉండేది, మీకు ఏమైనా ప్రెషర్ ఉండేదా? క్లాసెస్ రోజు మార్నింగ్ 8:30 నుండి స్టార్ట్ అవుతుంది. రాగానే ఫస్ట్
ఫోన్స్ తీసేసుకుంటారు. దెన్ సెమినార్ చెప్పాలి. చూసారా, రాగానే ఫస్ట్ ఫోన్స్ తీసేసుకుంటారు. ఆ, సెమినార్ చెప్పాక చెప్తా ఉంటే మళ్ళీ మనం టెస్ట్లు కూడా రాస్తూ ఉండాలి. నిన్న చదివిన టాపిక్స్ అన్నీ ఒక కైండ్ ఆఫ్ రివిజన్ ఆ టెస్ట్లో. సో దాని తర్వాత ఇక క్లాసెస్ ఉంటాయి. దెన్ లంచ్ ముందు అయినా లంచ్ తర్వాత అయినా సార్ క్లాస్ తీసుకుంటారు. దెన్ ఈవినింగ్ అప్పుడు మార్క్స్ అవుతూ ఉంటాయి మ్యామ్. సో ఇది ప్రాసెస్ మ్యామ్. అండ్ ప్రెషర్ అంటూ అలా ఏముండదు, ఎందుకంటే 4 years మొత్తము అదే చదివాము, ఇప్పుడు కూడా అదే చదువుతున్నాం కాబట్టి అంత స్ట్రెస్ ఏమి అనిపించలేదు నాకైతే. సో ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారా దీనికి? ప్రోగ్రామ్ ఇచ్చారు రాయమని. పాస్ అయ్యారా? యా. అదే ఏమైనా సింపుల్ డిఫికల్ట్ అనిపించిందా అది? మేడం, అది ఎవాల్యుయేషన్ ఏదో పెద్ద సీరియస్గా ఏం చేయం. మినిమం ఒక ప్రోగ్రామ్ అన్న మీరు అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ చేశారు కదా, ఆ, అసలు ఈ ఒక- ప్రోగ్రామింగ్ లో ఎంత వరకు ఉన్నారు? ఒక 2 ఒక లైన్ల చిన్న ప్రోగ్రామ్, అవగాహన కోసం. వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి రాయమంటాం. ఓకే, అది. సో ఈజీ. అది రాయలేని వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను ఈ మధ్య. అయ్యో, ఈజీ బీటెక్ అనుకున్నాను. 24 అయితే నేను పేపర్ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ ఏదైనా హలో వరల్డ్ ప్రోగ్రామ్ అన్న రాయంటే, మ్మ్. సో నేను చూసా ఈ మధ్య ఒక అమ్మాయిని. మ్మ్. సో దే డింట్ రైట్ ఎస్ నో 4 years పైథాన్ వచ్చు, జావా వచ్చు, సి వచ్చు, కానీ "సార్, Programming రాదు." రాయలేను అనేబుల్ టు రైట్ చెప్పలేదు అంటారు. బట్ అది కొంచెం బ్యాడే రియల్గా. ఓకే, మేమేదో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఇచ్చి ప్రోగ్రామ్ రాయమంటే రాయలేకపోతే అది వేరు. సో ఇంజనీరింగ్ కాలేజీలలో ఏం జరుగుతుంది అని మనం కామెంట్ చేయటం కష్టంలే, కానీ బట్ నేను అబ్జర్వ్ చేసింది, ఈవెన్ దో దే కంప్లీటెడ్ 4 years కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దే ఆర్ కమింగ్ హియర్ విత్ ఫియర్ ఆఫ్ కోడింగ్. సో ఇక్కడ జాబ్ ఎన్ని మంత్స్ డ్యూరేషన్ లో జాబ్ కొట్టావు? ఎన్ని మంత్స్ ట్రైనింగ్ నేను అయింది? వచ్చి 2 months అవుతుంది మ్యామ్. 2 months అయింది. ఎస్. 2 months లో ప్లేస్మెంట్ వచ్చేసింది. అందుకే వీళ్ళు సూపర్ 30లో ఉన్నారు. ఓకే, సో ఎక్కడ ప్లేస్మెంట్ వచ్చింది? క్యాలిబర్ టెక్నాలజీస్. ఓకే, క్యాలిబర్ టెక్నాలజీలో ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు? 2 rounds. 2 rounds. Yes. ఓన్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ? యా. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ప్లేస్మెంట్ Yes, వచ్చేసింది. ma'am. కంగ్రాచులేషన్స్. హలో, హలో మ్యామ్, మీ పేరు? అభినయ, అభినయ. ప్రాపర్ హైదరాబాద్, హైదరాబాద్. ఏ కాలేజ్? ఎంజిఐటి మ్యామ్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్. సూపర్. సో ఏ గ్రూప్, ఏ బ్రాంచ్ మీరు? ట్రిపుల్ బ్యాంక్ ట్రిపుల్ ఈ. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎస్ మ్యామ్. మరి ఈ ఐటీ ఏంట్రా? గవర్నమెంట్ జాబ్స్ రావు అనేసి ఇక్కడ ఐటీ సైడ్ వచ్చేసి. ఫిక్స్ అయిపోయారు రావని, లేకపోతే మీరు బాగా చదవక అటెండ్ చేయక రావట్లేదు? ఇక్కడ ఒక పాయింట్ నేను మాట్లాడాలి. బీటెక్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, సిఎస్సి, ఐటీ, ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్, ఇవన్నీ ఉన్నాయి. సో జనాలకు తెలియంది ఏంటంటే, ఎక్కువ ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్ జాయిన్ అవుతున్నారు, కానీ ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటాము? జాబ్ కోసం. బట్ అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉన్నది సాఫ్ట్వేర్. నువ్వు బీటెక్లో ఒకటే లైన్ మేడం, సింపుల్గా చెప్పాలంటే, ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ అదర్ స్ట్రీమ్స్, కానీ నువ్వు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు విచ్ బ్రాంచ్ తీసుకో అంటే ద బెస్ట్ ఈజ్ సిఎస్సి ఆర్ ఐటీ. ఎందుకంటే జాబ్స్ ఉన్నాయి. ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్లో జాబ్స్ వెరీ వెరీ లెస్. వీళ్ళు ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్ చేసినా, ఒకవేళ వాళ్ళు వాళ్ళ స్ట్రీమ్లో జాబ్ కావాలనుకున్నా ఒక 1-2 years స్ట్రగుల్ అయ్యి మళ్ళీ రియలైజ్ అయ్యి దే హ్యావ్ టు కమ్ టు ఐటీ. లేదంటే ఆ ఫీల్డ్లో ఒకవేళ ఆపర్చునిటీ దొరికినా, సో ఆ శాలరీ గ్రోత్ లేక వాళ్ళతో పాటు ఐటీ వైపు వెళ్ళి, సో వీళ్ళ శాలరీ 30,000 ఉండి వాళ్ళది ₹1,00,000 వెళ్ళినా కానీ 3-4 yearsకైనా దే హ్యావ్ టు టేక్ యూ టర్న్. సో దాన్ని బట్టి ఏంటంటే ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ చేసినా బెటర్ టు కమ్ టు ఐటీ, ఎస్, శాలరీ గ్రోత్ ఎక్కువ. ఎస్. సో మీకు క్యాంపస్లో ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదా? లేదు, ఎంజీఐటీ అంటే సిబిఐటి వాళ్ళ నెక్స్ట్ కాలేజ్ వాళ్ళది. సిబిఐటి వాళ్ళది పక్కన ఎంజీఐటి. సో టాప్ కాలేజ్. కేశవ్ మెమోరియల్ ఆల్సో టాప్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 23 మ్యామ్. 2020. 1 year ఏం చేశారు? గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యారు. ఓకే, సో మీకు ఇక్కడ R&D ఐటీ స్కూల్ గురించి ఎలా తెలుసు? అంటే మా ఇంటర్ కరెస్పాండెంట్ వాళ్ళ మమ్మీ సార్ రిలేషన్స్, సో అలా వచ్చాను. సో అలా జాయిన్ అయ్యారు. ఎస్ మ్యామ్. సో మీకు ఎన్ని months కోర్స్ నేర్చుకున్నారు? 5 months అవుతుంది మ్యామ్. 5 months కోర్స్ నేర్చుకున్నారు. సో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టారా? ఇంకేమైనా? ఇంకా తను సెలెక్ట్ అవ్వలే. Select అవ్వలే. షీఈస్ అటెండింగ్ ఇంటర్వ్యూస్. ఓహో, ఇంకా అటెండింగ్ 2 అవుతుంది. ఇంటర్వ్యూస్ అయ్యా, ఎన్నైనాయి? 3 సార్. 3 ఇంటర్వ్యూస్లో ఎందుకు మీరు డ్రాప్ లైక్ అయ్యారు? అంటే ఒక దాంట్లో సిలబస్ అవ్వలే మ్యామ్, నెక్స్ట్ దాంట్లో వాళ్ళకి రిక్వైర్మెంట్లో మేము లేము, సో అలా కొన్ని రిజెక్ట్ అయిపోయి. కొన్ని రిజెక్ట్ అయింది. ఓకే,
సో నెక్స్ట్ టైం సిలబస్ కంప్లీట్ అయిపోతే ప్లేస్మెంట్ అయిపోయింది మ్యామ్ సిలబస్, సో Ready to do. ఎస్ మ్యామ్. రెడీ టు ఎటెండ్. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇద్దరు ఇప్పుడు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నారు. ఓ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సో మీది ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ మ్యామ్. హైదరాబాద్. ఏ కాలేజ్? జేబీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మంచి ఫుల్ college. నేమ్ ఏంటది? జోగిన్పల్లి బిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. Okay. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఎస్ సార్. మీ బ్రాంచ్? సిఎస్సి మ్యామ్. కంప్యూటర్ సైన్స్. సో మరి కంప్యూటర్ సైన్స్ చేశారు కదా, ఎక్కడ రాలేదా ప్లేస్మెంట్స్ అంటే కాలేజ్? రెసిషన్ వల్ల అసలు రిక్రూట్మెంట్ ఎక్కడ జరగలేదు. జరగలేదు. ఇంకా వెయిట్ చేసి ఇంకా రాలేదు అని చెప్పి ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయిపోయా. ఇంకా టైం వేస్ట్ అవుతుంది అని. ఎవరు రిఫరెన్స్ త్రూ వచ్చారు? మా రిలేటివ్ అత్త ద్వారా వచ్చా మ్యామ్ ఇక్కడికి. ఓకే. సో ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ అవుతున్నారు? నేను వచ్చి ఇక్కడ 4 months అవుతుంది మ్యామ్. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నా. నేర్చుకుంటున్నారు. ఏమైనా ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేశారా? ఇప్పటికి 2 వెళ్ళా మ్యామ్. ఇంకా ఎందుకు 2 డ్రాప్ అయింది? 2 డ్రాప్ అంటే ఒకటి నేనే సెలెక్ట్ అవ్వలే మ్యామ్. ఎందుకని? ఏ రీజన్? ఒకటి సిలబస్ అవ్వలేదని, మేబీ ఇంకా నేనే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. భయపడ్డారు ఇంటర్వ్యూ రౌండ్ లో. సో ఇప్పుడు అది పోయిందా? ఇక్కడ సార్ వాళ్ళు ఇచ్చిన యాక్టివిటీస్ వల్ల అన్ని భయం అనేది పోయింది. మెయిన్గా చెప్పాలి అంటే కోడింగ్ అనే భయం పోయింది. సార్కి చెప్పా స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు, అసలు నాకు కోడింగ్ ఏం రాదు సార్ అంటే, సార్ అన్నారు కోడింగ్ అసలు నీకు భయం ఉండదు నీకు జాబ్ వచ్చే వరకు అంటే. అది నిజం. అది నిజం అయిపోయింది. అంటే కోడింగ్ జస్ట్ భయమే ఆ లోపల, కానీ అక్కడ అందులో దిగుతే తెలిసేది దాంది అని. అసలు భయం అంటే లేదు ఇప్పుడు. సూపర్. నెక్స్ట్ ఇంటర్వ్యూ చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఐ విల్ గివ్ మై బెస్ట్ అంతే. వెరీ గుడ్. వీళ్ళిద్దరు టాపర్స్ ఆఫ్ ద బ్యాచ్. సో ఈ అమ్మాయి ఇప్పుడు అభినయ క్లాసులు తీసుకుంటుంది. సో ఫస్ట్ 1-to-1 అంటే మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మెంటర్షిప్ అంటాం. సో ఒక స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు తనకి ఇమీడియట్గా ఒక మెంటర్ని పెడతాం. వాళ్ళు జాయిన్ అయిన ఫస్ట్ డేనే అంతకుముందు 1-2 months బ్యాక్ జాయిన్ అయిన స్టూడెంట్ని కనెక్ట్ చేస్తాం. మెంటర్. నీకు మెంటర్ ఎవరు ఉండే నువ్వు జాయిన్ అయినప్పుడు? ఉండే మెంటరు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు మొత్తం ఇన్స్టిట్యూట్లో షీ హ్యాస్ గివెన్ మెంటర్షిప్ టు, నా అంచనా ప్రకారం ఒక 30-40 మందికి మెంటర్ ఆవిడ. అండ్ ఆమెకి ఫస్ట్ మెంటర్ పక్కన కూర్చోబెట్టినప్పుడు మేము మెంటర్షిప్ ఇస్తున్నప్పుడు ఎవరైతే బాగా గైడ్ చేస్తున్నారో వాళ్ళని ఇంకా మెంటర్గా ఉంచుతాం అంతే. నార్మల్ వాళ్ళని ఒక స్టూడెంట్ ఒక మెంటర్కి 2 ఇస్తాం, ఇటొకళ్ళు మధ్యలో మెంటరు. ఇప్పుడు ఈ అమ్మాయి సో వెన్ షీఈస్ గివింగ్ బెటర్ గైడెన్స్, సో వీ విల్ మేక్ హర్ పర్మనెంట్ మెంటర్. ఆమె జాబ్ వచ్చేంత వరకు షీ గైడ్ టు ద ఇక ఫుల్ వర్క్ ఇస్తాం. సో నాకు తెలిసి ఆమె చుట్టూ స్టూడెంట్స్ ఉంటారు ఎప్పుడు. అమ్మాయిలకి అమ్మాయిలు మెంటర్, అబ్బాయిలకి అబ్బాయిలు. సో అట్లా చేసాం. అక్కడ సక్సెస్, సూపర్ హిట్. నెక్స్ట్ ఆన్లైన్ బ్యాచ్ ఉంటుంది మాకు, ఒక 10-15 మంది హౌస్ వైఫ్స్ ఎక్కువ ఆన్లైన్, వాళ్ళకి షీ గివ్ క్లాసెస్, వాళ్ళకి మెంటర్. తర్వాత ఏం చేసాం రీసెంట్గా ఒకరోజు ఫ్యాకల్టీ రాలేదు, ఎస్క్యూఎల్ ఫ్యాకల్టీ రాలేదు. సో ఒక 1-2 days 3 days 2 days డయాస్ ఇచ్చి అరౌండ్ 40-50 స్టూడెంట్స్కి షీ హ్యాస్ గివెన్ క్లాసెస్. ఓ ఎక్సలెంట్. అప్పుడు ఇంకా జాబ్ ఎందుకు రాదు? సో ఐ థింక్ సో వెన్ షీ అటెండెడ్ ఇంటర్వ్యూస్, ఫస్ట్ ఇంటర్వ్యూ యూ వెంట్ ఫర్ జెన్ వర్క్. అక్కడ సిలబస్ అవ్వలే, ఓ టాపిక్ అవ్వాలి, ఆ టాపిక్ మీద ఫోకస్ చేసారు రాలే. సెకండ్ ఇంటర్వ్యూలో ఏంటంటే వాళ్ళ ప్రయారిటీ ఆ రిక్రూట్మెంట్లో మెయిల్ అంటే జనరల్గా ఒక కంపెనీలో రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు రేషియో ఉంటుంది. సో ఇంతమంది మెయిల్ ఇంతమంది ఫీమేల్ ఉండాలి. ఆల్రెడీ ఆ టీంలో ఫీమేల్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు మెయిల్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఫీమేల్ వెళ్ళినప్పుడు కొంచెం మెయిల్ ప్రయారిటీ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళిద్దరు వెళ్ళారు ఆ ఇంటర్వ్యూకి. సో అక్కడ ఫీమేల్ ప్రయారిటీ కంటే మెయిల్ రిక్రూట్ అంటే నేను జస్ట్ సరే మీ ఇద్దరు ప్లేస్ మీరు ఇద్దరు కొట్టేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా సెకండ్ జాహ్నవి ఆల్సో సేమ్. ఫస్ట్ ఇంటర్వ్యూ సిలబస్ నాట్ కంప్లీట్, సెకండ్ ఇంటర్వ్యూలో అక్కడ వాళ్ళకి రేషియో ప్రకారం ఆ రోజు 5 మందిని తీసుకున్నారు, అబ్బాయిలు తీసుకున్నారు. సో ఆ అమ్మాయి కూడా షీ ఈజ్ ఆల్సో మెంటర్. షీ హాస్ గివెన్ మెంటర్షిప్ టు సో మెనీ స్టూడెంట్స్. ఎంతమందికి గైడెన్స్ ఇచ్చి ఉంటావు? ఒక 5-6 members ఇచ్చి ఉంటావు. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. వీళ్ళిద్దరు అమ్మాయిల మొత్తంలో ఇప్పుడు ఆడున్న అమ్మాయిలలో వీళ్ళిద్దరికి
రేటింగ్ ఇస్తే వీళ్ళిద్దరికి హైయెస్ట్ వస్తుంది ఉన్న గర్ల్స్ మొత్తం. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ రేపు వెళ్తున్నారు కాబట్టి ఇంకా మంచిగా మీ ప్రెజెంటేషన్ని ప్రాపర్గా ఇవ్వండి, కాన్ఫిడెంట్ లెవెల్స్తో ఇవ్వండి, 100% జాబ్ కొట్టండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. హలో. హాయ్ మేడం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుంచి వచ్చాను మేడం. విజయవాడ. సో మీ పేరు? నా పేరు చెరీష్. చెరీష్. ఎస్ మేడం. సో చెరీష్ ఏ కాలేజ్? కేఎల్ యూనివర్సిటీ. ఓకే, ఏ ఇయర్ Yes. పాస్డ్ అవుట్? 2023. 2023. 1 year ఏం చేశారు? I was attending interviews outside. ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదు? No మేడం. కేఎల్ యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యి వాళ్ళు ఆఫర్ రిలీజ్ చేయలేదు. చాలా కాలేజీలలో క్యాంపస్ ప్లేస్మెంట్లు అవుతాయి. సో ఇది కూడా ఆడియన్స్కి తెలవాలి. సో ఫైనల్ ఇయర్లో ఆఫర్ ఇస్తారు. కాలేజెస్లో ఆఫర్స్ ఇచ్చినా కానీ ఆన్ బోర్డ్ అయిన టెన్షనే. సో హీ వాజ్ ఫేస్డ్ సేమ్ ప్రాబ్లం. ఎందుకంటే ఇతను మదరు కేఎల్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ ప్రొఫెసర్ మా విజయ మేడం అని 30 years ఇన్ కేఎల్ యూనివర్సిటీ. సో వాళ్ళ అబ్బాయి. సో ఆ మేడం మన యూట్యూబ్లో బాగా వెతికి చూసి తీసుకొచ్చి జాయిన్ చేసింది. Yes madam. I joined in other institute in Bangalore, but yeah, but I couldn't get interviews properly. ఓకే. జావా సో మీకు ఇక్కడ ఐటీ ఇలా R&D IT ఇన్స్టిట్యూట్ ఎలా తెలిసింది? I searched in YouTube madam. One day I saw it in YouTube and came here. సో మీకు ఇక్కడ ఐటీ ఇది యూట్యూబ్లో చూసి వచ్చారు. సో ఇక్కడ ఎలా ఉంది ట్రైనింగ్ పీరియడ్ అంతా, ఎలా అనిపించింది? నైస్ మేడం. అంటే పొద్దున 8:30 నుంచి సాయంకాలం 6:30 వరకు సార్ గైడెన్స్ ఇస్తారు మనకి. అండ్ సార్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చింది? ఎస్ మేడం. సో ఎన్ని మంత్స్ నుండి ట్రైనింగ్? నేను ఇక్కడ రీసెంట్గా 1.5 month అయింది జాయిన్ అయ్యి. 1.5 month. ఎస్ మేడం. సో జాబ్ వచ్చిందా? ఇంటర్వ్యూస్ అటెండింగ్ లో రీసెంట్ రీసెంట్ అడ్మిషన్ అంటే ఇంకొచ్చే టైం పడుతుంది. ఎస్ మేడం. ఇంకా వెళ్ళలేదు. సో ఇంకా సిలబస్ ఉంది. ఎస్ మేడం. ఆ సిలబస్ కంప్లీట్ అయితే ఇంకా స్టార్ట్. ఎస్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? కార్తిక్ మ్యామ్. కార్తిక్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ మ్యామ్. హైదరాబాద్. ఏ కాలేజ్? అనురాగ్ యూనివర్సిటీ. ఓకే. సో ఏ గ్రూప్? సిఎస్సి మ్యామ్. సిఎస్సి బ్రాంచ్. ఓకే. సో ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2024 మ్యామ్. 2024 రీసెంట్గా. ఎస్ మ్యామ్. సో ఇక్కడ మీకు ఇలా స్కూల్ ఉంది, ఐటీ స్కూల్ R&D అని ఎలా తెలిసింది? యూట్యూబ్ మ్యామ్. యూట్యూబ్లో చూసారు. ఎస్ మ్యామ్. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 2 months మ్యామ్. 2 months అవుతుంది. ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారా? 1 మ్యామ్. 1 ఇంటర్వ్యూ interview. అటెండ్ చేశారు. వచ్చిందా? నో మ్యామ్. ఇంకా రాలేదు. సో అక్కడ ప్రయారిటీ మెయిలా ఫీమేలా? సిలబస్ అయిపోలేదు మ్యామ్. సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. అంటే సిలబస్ సిలబస్ ఫినిష్ అయితే మీరు ఫిట్ అయ్యి ఉండేవారు. ప్రాసెస్ ద ఇంటర్వ్యూస్ when the student is confident even though the syllabus is not completed. ఎస్. సో మెయిన్ సిలబస్ వల్ల ఆగింది. వెరీ గుడ్. నెక్స్ట్ టైం సిలబస్ కంప్లీట్ అవ్వగానే బెస్ట్ ఇంటర్వ్యూని స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్ కార్తిక్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ మంది శ్రీకాకుళం. శ్రీకాకుళం. సో మరి శ్రీకాకుళం ఏ కాలేజ్? ఐతం కాలేజ్ మేడం. ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఓకే. ఏ బ్రాంచ్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ. ఐటీ అక్కడ చేసి అన్ని కంపెనీస్ ఉంటే ఏ కంపెనీ సెలెక్ట్ అవ్వలేదా? లేదు మ్యామ్. ఏ ఎయిర్ ఫోర్సా మనం అక్కడ? అట్లానే ఫుల్ ఎయిర్ ఫోర్స్. అంటే కొన్ని అటెండ్ అయ్యాను, కొన్ని అలా లైట్ తీసుకున్నాను. అలా లైట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఇలా ఉందని నీకు ఎలా తెలిసింది? ఐటీ R&D ఐటీ ఎలా ఉంది? మా మావయ్య గారు రిఫరెన్స్ వచ్చింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ కానీ ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? ఫేస్ చేసింది. మరి ఎలా కమ్యూనికేట్ చేసావు నీ ఫ్రెండ్స్ అందరితో? ఫ్రెండ్స్తో అయితే కమ్యూనికేట్ ఈజీగా అవుతుంది. అంటే ఆ కమ్యూనికేషన్ వేరు, సబ్జెక్ట్ కమ్యూనికేట్ ఎలా చేసావని? అదే ఫస్ట్ 3 days అయితే చాలా ఫియర్ అన్నీ ఉండే మేడం. అంటే మనకి ఫియర్ తెప్పించావు అయితే, అంతేనా? మనం 11కి గట్ట వెళ్ళాలి మనం కాలేజీలో. అయితే ఇక్కడ 8:30 అంటే కొద్దిగా కష్టం కానీ వెళ్ళాం. సో ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసావు? ఫస్ట్ టైం. అసలు మన లాంటి వాళ్ళకి రాకూడదు ఫస్ట్ ఇంటర్వ్యూకి. ఇది ఎలా పాసిబుల్ అయింది బ్రో? 2 months చాలా కష్టపడ్డాను. 2 months కష్టపడ్డావు? నిజంగా కష్టపడ్డావు? ఎస్ మేడం. డైమండ్ని కోహినూర్ డైమండ్ చేస్తారనడంలో తప్ప అస్సలు లేదు, కానీ బంగారాన్ని కోహినూర్ డైమండ్ చేశారు మీరు. సో హ్యాపీ మేడం. మంచి ప్యాకేజ్. ఏ ఐటీలో వచ్చింది? ఏ కంపెనీలో? క్యాలిబర్ టెక్నాలజీస్. నీ క్యాలిబర్ ఎంత అక్కడ చూపించాలి. ఎస్ మేడం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను గీతం బెంగళూరు మ్యామ్. గీతం బెంగళూరులో చదువుకున్నారు? ఎస్ మ్యామ్, చదువుకున్నాను. ప్రాపర్ అనంతపురం మ్యామ్. అనంతపూర్.
ఓకే. సో ఏ బ్రాంచ్ మీది? సిఎస్సి మ్యామ్. కంప్యూటర్ సైన్స్. ఎస్ మ్యామ్. అక్కడ మీకు బెంగళూరులో ఏది ప్లేస్మెంట్స్ ఇది అవ్వలేదా? ఉన్నాయి మ్యామ్, కానీ నాన్ ఐటీ ఎక్కువ ఉన్నాయి మ్యామ్. నాన్ ఐటీ ఎక్కువ ఎస్ ఉంది. మ్యామ్. ఓకే. సో ఇక్కడ మీకు హైదరాబాద్లో ఇలా ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఎలా తెలిసింది? ఎవరు రిఫరెన్స్ నేను వచ్చారు? అక్క రిఫరెన్స్ వల్ల వచ్చేసాను మ్యామ్ ఇక్కడికి. ఓకే. Yes. సో ఇక్కడ ట్రైనింగ్ అంతా ఎలా అనిపించింది? ఇక్కడ బాగుంటుంది మ్యామ్, చాలా బాగుంటుంది. బాగుందా? అంటే యాక్చువల్గా బెంగళూరు ఇట్స్ ఏ వెరీ మంచి ట్విన్ సిటీ అంటారు, లేకపోతే అక్కడ ఎక్కువగా ఐటీ చాలా బాగుంటుంది, కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్తో ఎక్కువగా ఇంట్రాక్షన్ ఉంటుంది అంటూ ఉంటారు కదా. సో మరి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏమనిపించింది? మేము అక్కడ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి మ్యామ్. ఇక్కడ చాలా ఉన్నాయి, ది బెస్ట్ నేను చూస్ చేసుకున్నాను మ్యామ్. బెస్ట్ ది బెస్ట్ నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది మ్యామ్. ఒక 1 day 2 days స్పెండ్ చేస్తే మనకు అర్థమైపోతుంది మ్యామ్. ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్. Time సో waste అలా అనేది మీరు ఉండదు. టెస్ట్ చేసుకున్నారు. ఎస్ మ్యామ్. వెరీ గుడ్. ఎస్. సో ఇప్పుడు ఏ కంపెనీలో ప్లేస్మెంట్? క్యాలిబర్ టెక్నాలజీస్ మ్యామ్. క్యాలిబర్ టెక్నాలజీస్. మంచి ప్యాకేజ్. ఎస్ మ్యామ్, మంచి Happy. ప్యాకేజ్. హ్యాపీ మ్యామ్. వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. సో స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు వీళ్ళని స్టూడెంట్స్ అనకూడదమ్మా, ఎంప్లాయీస్ అనాలి. ఎంప్లాయీస్ అండ్ అప్కమింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకో హైయర్ పొజిషన్కి వెరీ సూన్ వెళ్ళాలి. మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి సెలెక్ట్ అయిపోవాలి. మీరు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మంచి ప్యాకేజ్తో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ విన్నా, ఏ స్టూడెంట్ దగ్గర విన్నా, ఆ స్టూడెంట్ కాస్త ఎంప్లాయ్ అయిపోయి మన దగ్గరికి వచ్చిన ఆ ఎంప్లాయీస్ దగ్గర వింటున్నా కూడా, అంటే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అనేది వండర్ఫుల్, మంచి టీచింగ్ ఉంటుంది అండ్ మంచి కాన్ఫిడెంట్ మోటివ్ ఇస్తారు, కాన్ఫిడెంట్ లెవెల్స్ని పెంచుతారు, మంచిగా ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా చూస్తారు, ఇంటర్వ్యూలో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది స్ట్రాంగ్గా నేర్పిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది, టెక్నికల్గా టెక్నాలజీ పరంగా చాలా స్ట్రాంగ్ అవుతాము అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నేను వినడం జరిగింది, లైవ్లో మనం వింటున్నాం కూడా. అండ్ ఇంకా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఫైనల్గా అంటే మీ స్కూల్ గురించి కానీ అండ్ చాలామందికి 1 year అయినా సరే రాకపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఒకేలా ఉండదు, ఆల్ ఆర్ నాట్ ఈక్వల్. సో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఫైనల్గా మీరు ఏ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ జరిగేటప్పుడు, అంటే బీటెక్ వెన్ దే ఆర్ డూయింగ్ బీటెక్ ఆర్ డిగ్రీ చదివేటప్పుడు నుంచే ఈ యొక్క ప్రోగ్రామింగ్ కోర్సులు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అకాడమిక్ టైంని అంతా కూడా వాళ్ళు కాలేజ్ ఎగ్జామ్స్కి కేటాయిస్తారు. ఈవెన్ దో ఫస్ట్ ఇయర్ నుంచి కుదరకపోయినా కానీ ఇప్పుడు ఇలాంటి జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఇప్పుడు సూపర్ 30 అనేది ఏంటి, కంపెనీలో జాబ్కి సరిపోయే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్. సో ఫైనల్ ఇయర్లోనే వీళ్ళు బెటర్ టు పార్టిసిపేట్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, క్లాస్ రూమ్ కుదరకపోతే వాళ్ళ కాలేజీకి వెళ్ళే ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ఆఫ్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఒక్కసారి అక్కడ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు నెక్స్ట్ ఏంటి అనేది దే హ్యావ్ టు థింక్. ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ అంటే 10 months ఉంది, 1 year ఉంది కదా, రిలాక్స్ అయిపోతారు. సో జనరల్గా ఎవరైనా కానీ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మాకు కలుస్తారు, కలిసినప్పుడు ఫైనల్ ఇయర్ కదా వచ్చేయండి అని చెప్తే, లేదు అయిపోయినాక ఎగ్జామ్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకున్నాక నెక్స్ట్ ఇయర్, అదే రాంగ్ డెసిషన్ అన్నట్టు. ఫైనల్ ఇయర్లో ఆ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో దే హ్యావ్ టు పార్టిసిపేట్. మా దగ్గరని కాదు, ఎక్కడో ఒక్కడ ఇండస్ట్రీలో ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందో చూస్ చేసుకొని .NET ఇలాంటి కోర్సులకి జాయిన్ అయ్యి అటు కాలేజీని బ్యాలెన్స్ చేస్తూ ట్రైనింగ్ అంతా అవగొట్టేసుకొని అక్కడ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యి అక్కడ కొట్టుకోవచ్చు ఇదే స్కిల్ సెట్తో. ఒకవేళ అదేమన్నా మిస్ అవుతే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ అవ్వగానే ప్లేస్మెంట్ పార్టిసిపేట్ చేసి జాబ్ కొట్టడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. అక్కడ టైం వేస్ట్ కాదు. సెకండ్ ఏంటంటే చాలామంది బీటెక్ అయిపోయినాక అబ్రాడ్ ఎంఎస్కి వెళ్తారు. సో ఎంఎస్ యూఎస్ ఆర్ యూకే కెనడా వెళ్తున్న వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎంఎస్ వెళ్ళేది, మనం అబ్రాడ్ వెళ్ళేది మెయిన్ ఏంటి, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ తర్వాత జాబు. సో అది ఓన్లీ యుఎస్ కెనడాలోనే మనకు ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, వేరే ఏ కంట్రీలో కూడా యూకే ఆస్ట్రేలియా లేదు. యూకే ఆస్ట్రేలియా హైయర్ ఎడ్యుకేషన్కి పోయేటోళ్ళు కొద్దిగా ఆలోచించుకొని పోవడం బెస్ట్. నెక్స్ట్ ఎవరైతే యుఎస్ F1 వీసాకి కానీ కెనడా స్టూడెంట్ వీసాకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ 1 year 1.5 year ఎంఎస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఆలోచించాలి.
వీళ్ళు ఎంఎస్కి వెళ్తున్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంఎస్ చేయడానికి వెళ్తే ఇక అయిపోయింది, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతున్నారు. వాళ్ళు అక్కడ ఓన్లీ చదువుకోవటానికి వెళ్తున్నారు, ఉద్యోగం తర్వాత. కాబట్టి చదువు అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు అక్కడ ఉద్యోగం చేయాలి. ఇండియా వచ్చి ఉద్యోగం చేయటం కంటే అక్కడ చేసినప్పుడు వాళ్ళకి ఎంఎస్ వెళ్ళిన దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. సో ఎంఎస్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం దొరకాలి అంటే దే టు బీ ఏ స్కిల్డ్ రిసోర్స్. సో ఆ స్కిల్ అనేది, ఈ ఐటీ స్కిల్స్ అనేది ఫైనల్ ఇయర్లో ఉండి ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేసుకొని ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయినాకనే ఎంఎస్కి వెళ్ళటం అనేది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం యుఎస్ నుంచి చాలామంది స్టూడెంట్ వీసా మీద వెళ్ళి ఎంఎస్ అయిపోయాక డబుల్ ఎంఎస్లు అయినాక అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకక రిటర్న్ అవుతున్నారు. దగ్గర దగ్గర 30 to 40 lakhs ఖర్చు పెట్టి ఎంఎస్ చేసి వాళ్ళు మళ్ళీ 2 years తర్వాత ఇండియా వచ్చి మళ్ళీ కోచింగ్ తీసుకొని జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ డ్రాప్ అవుతుంది. సో ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు కూడా మేము అమెరికా వెళ్తున్నాం, కెనడా వెళ్తున్నాం అని వాళ్ళు ఏదో ఊహించుకొని పోతున్నారు. కానీ వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అడ్వైస్ ఫర్ ఆల్ ఎంఎస్ స్టూడెంట్స్. ఫైనల్ ఇయర్లో మీరు కరెక్ట్గా ఇలాంటి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో పర్ఫెక్ట్ స్కిల్ అప్డేట్ అయ్యి దెన్ వాళ్ళు ఎంఎస్ ఫ్లై అవటం బెస్ట్. ఇన్ కేస్ ఫైనల్ ఇయర్లో కుదరలేదు, అట్లీస్ట్ వాళ్ళు యూఎస్కి వెళ్ళే ముందు ఒక 6 నెలలు వాళ్ళు సీజన్ ఒక 6 months పోస్ట్పోన్ చేసుకొని ఐటీ కోర్స్ నేర్చుకొని కుదిరితే ఇక్కడ ఒక 10 interviews అటెండ్ అయ్యి ఇంకా కుదిరితే ఇంకో 6 నెలలు జాబ్ చేసినాకనే యూఎస్కి కానీ కెనడాకి వెళ్ళి తర్వాత అక్కడ ఈజీగా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. ఏది ఎంఎస్ అయినాక వాళ్ళకి స్పాన్సర్ జాబ్ వీసా దొరకటం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఇండియా నుంచి పోతున్న ఎంఎస్ వాళ్ళు బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది, ల్యాక్ ఆఫ్ స్కిల్స్. వాళ్ళు అక్కడ ఎంఎస్ అయినాక వాళ్ళకి టైం ఉండదు, వెరీ లెస్ టైం, పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళు మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఓ 30 days టైం ఉంది, రోజు 2 hours క్లాస్ అటెండ్ అవుతా అంటే ఇప్పుడు 6 months 8 months మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు 8-10 hours ప్రిపేర్ అయితేనే సిలబస్లు కంప్లీట్ అవ్వక ఇబ్బంది పడుతుంటే ఎంఎస్కి వెళ్ళిన వాళ్ళు ఒక 30 hours 40 hours ట్రైనింగ్లో అప్డేట్ అవ్వలేరు. హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళు మిగిలిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, అంటే పేరెంట్స్ కానివ్వచ్చు, స్టూడెంట్స్ కానివ్వచ్చు, సార్ చెప్పింది చాలా చాలా క్లియర్గా వినండి. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే నిజంగా మనం చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి ఎడ్యుకేషన్ అయినా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే గ్రూప్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఐటీలో సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్కి ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. అది ఎన్ని మంత్స్ డ్యూరేషన్ అనేది ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు కనుక 100% ఎఫెక్ట్ పెట్టగలిగితే 110% విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళు 100% ప్లేస్మెంట్ అయితే కొట్టగలుగుతారు. సో అండ్ అలాగే 10 years అయిపోయింది మా గ్రాడ్యుయేట్ అయ్యి, లేకపోతే మా ఇంజనీరింగ్ అయ్యి, సో మాకు ప్లేస్మెంట్ ఉంటుందా? మేము ఈ 10 yearsలో కూడా మేము వేరే ఫీల్డ్లో వర్క్ చేసాము, బట్ ఇప్పుడు మాకు ఐటీకి వెళ్ళాలని ఉంది. సో అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ వాళ్ళైతే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీని మీలో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 100% ఎఫర్ట్ పెట్టండి, బెస్ట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి, సెక్యూర్ జాబ్ని అయితే మాత్రం కొట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.